ప్రభునామమున ప్రియులైన ఆత్మీయులకి, సహోదర సహోదరిమణులందరికీ పేరు పేరున వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సంఘ క్రమము ఈ అంశం మైక్ ప్రాబ్లం ఉందా? డినే వస్తున్నట్టున్నది మధ్యలో. ఈ అంశంలో సమస్య పరిష్కారమునకై మన పూర్వీకులు, మాదిరికరులు, దేవుని పిల్లలైనటువంటి వారు పరిశుద్ధాత్మను బట్టి వారు ఏ విధంగా సమస్యలని పరిష్కరించుకుంటూ సమాధానంగా దేవునికి సమ్మతిగా ఎలా వెళ్ళగలిగారు అనేటువంటి విషయాలని మనం గమనిస్తున్నాం. అందులో భాగంగా పౌలు, బర్నబాలు మొదటి ప్రయాణములో పలు పట్టణాలని వారు సందర్శించి నూతనమైనటువంటి క్రొత్త నిబంధన సంబంధమైనటువంటి సంగతులని బోధిస్తూ వచ్చారు. వారి దృష్టి అన్యజనుల మీద, కానీ యూదులు వారిని వెంటాడుతూ ఉన్నారు. అలాగే ఆయా పట్టణాలలో యూదులు కూడా వాసములను కలిగి ఉన్నారు. అందును బట్టి అప్పటికే క్రీస్తు బోధనలలో విప్లవము చెలరేగగా క్రీస్తు చంపబడినటువంటి దాని యొక్క ప్రభావ వార్త ప్రపంచమంతటా విస్తరించి ఉండటం మూలంగా క్రీస్తు పేరట వార్తన్న ఒక సంచలనమైనటువంటి విషయంగా అందరి దృష్టి అటువైపు వెళుతూ ఉండేటువంటిది. అలాంటి తరుణంలో పౌలు లాంటి వారు వెళ్ళి బోధిస్తున్నటువంటి తరుణాల ఏం చెబుతున్నాడు అని తెలుసుకునేటువంటి సదుద్దేశంతో వెళ్ళేటువంటి వారు కొందరైతే, వీరు యెహోవాకి, మోషే ధర్మశాస్త్రానికి, మన ఆచారాలకి, మన పెద్దల నియమానికి, కట్టుబాట్లకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుచున్నారా? మాట్లాడితే వెంటనే వీరిని ప్రశ్నించాలి, పెద్దలకు అప్పగించాలి, శిక్షించాలి అనేటువంటి ధోరణిలో కాచుకొని ఉన్నటువంటి యూదులు కూడా హాజరయ్యేటువంటి వారు. పలు రకాలు, ఏ సమాజంలోనైనా పలు రకాలైనటువంటి, అంటే దిగువ, మధ్యస్థ, ప్రథమ స్థానములో ఉండేటువంటి, ప్రథమ అంటే ఇక్కడ లోకం దృష్టిలో హైయెస్ట్ అన్నమాట. అలాంటి వారు రకరకాలుగా ఉంటారు. వీరు బోధ చేసినటువంటి ఆ క్రమంలో రకరకాలైనటువంటి పట్టణాలు, మొదటి ప్రయాణంలో తిరిగినటువంటి పట్టణాలు కొంచెం పరిమితంగా ఉంటాయి ద్వితీయ, తృతీయ ప్రయాణాలతో పోల్చుకుంటే. అయినా చాలా పట్టణాలే వాళ్ళు తిరిగారు. వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశం అందంతటా వీరిని నీడలా వెంటాడినటువంటి వారు కొందరున్నారు. వీరితో కలిసి ప్రయాణం చేసినటువంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళు అంతియొకయ నుండి ప్రారంభమై తిరిగి మరలా అంతియొకయకి చేరిన తర్వాత ఏ ఏ పట్టణాలకు వెళ్ళాము, ఏ విధంగా పరిచర్యని చేశాము, బోధించాము, ఏ విధంగా మనుషులు మారారు, దేవుని కృప మా పట్ల ఏ విధంగా పనిచేసింది అని సంతోషంతో వారి యొక్క ప్రయాణము యొక్క ఫీడ్బ్యాక్ను వాళ్ళకి ఇచ్చారు. సంఘస్థులందరూ కూడా సంతోషించారు. ఇలా సంతోషపడుచున్నటువంటి తరుణంలో అందులో ఉన్నటువంటి కొంతమంది యూదులు ఒక సమస్యని లేవనెత్తారు. అంతా బాగుంది, కానీ ఒకటి మాకు నచ్చలేదు. ఏంటి అది అని అంటే, మీరు సున్నతి అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు సున్నతిని డినే చేస్తున్నారు, అసలు ఆ విషయాన్నే మీరు ఎత్తట్లేదు.
మీరు మాట్లాడట్లేదు. ఇది సబబు కాదు. సున్నతి అనేటువంటిది మన పితరుడైనటువంటి అబ్రహాము కాలం నాట నుండి ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి నియమం. దీన్ని మీరు పక్కకు పెడుతున్నారు. లేదు, యేసు నామమున రక్షణ ఉన్నది అనేటువంటిది ఎంత నిజమో, సున్నతి పొందుట వలననే ఆ రక్షణ పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయము అంతే నిజము అనేటువంటి విధంగా వారు వాదులాడటం జరిగింది. దానిలో భాగంగా సమస్య చాలా పెద్దదైపోయింది. ఆ సమస్య పరిష్కారం కోసం వాళ్ళందరూ కలిసి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల యుద్ధకి రావటం జరిగింది. పిల్లల ఒక సమస్య ఎలా పరిష్కరించబడుతున్నది అనేటువంటి కోణము మనం చూడాలి. దురదృష్టవశాత్తు ఈరోజు క్రైస్తవ సంఘాలలో చోటు చేసుకున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా అండి? అన్యజనుల మధ్యలోనికి వెళుతున్నారు. ఇది సహేతుకం కాదు, సబబు కాదు. దేవుడు అస్సలే దాన్ని ఆమోదించడు. సంఘములో ఉన్నటువంటి సమస్యని సంఘమే పరిష్కరించుకోవాలి. సంఘము నుండి కాని పక్షములో సంఘమునకు సీనియర్స్ ఎవరైతే ఉంటారో, లేదా పూర్వపు మాదిరులు పెద్దలు ఎవరైతే ఉంటారో, లేదంటే మనకంటే బాగున్నారు అనేటువంటి సంఘస్థులు ఎవరైతే ఉంటారో, మెట్టుకి దేవుని బిడ్డలైనటువంటి వారి చేత, దైవ జ్ఞానము కలిగినటువంటి వారి చేతనే సమస్యకి పరిష్కారం అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మరో కోణంలో ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ పేతురు గారు యూదులకి సువార్త ప్రకటించడానికి నియమించబడ్డాడు, అపోస్తలులందరూ కూడా. పౌలు గారు అన్యజనులకి సువార్త ప్రకటించడానికి నియమించబడ్డాడు. అన్యజనుల మధ్యలోనికి వెళుతున్నప్పటికీ యూదులు కూడా వాసాలు చేసి ఉంటున్నారు కాబట్టి యూదులకి కూడా వినిపించబడింది. అయితే పౌలు గారు అన్యజనులలోనికి వెళ్ళాడు అనంటే యేసు ప్రభుల వారి ఏర్పాటు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ యొక్క తోడు వారికి ఉన్నప్పటికీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పేతురు గారి బోధనలలో పెరిగినటువంటి బర్నబా పౌలుకి కుడి హస్తంగా ఉంటేనే పౌలు గారు ముందుకు వెళ్ళగలిగారు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో ఏంటి అని అంటే, ఆదిమ సంఘము పేతురు నాయకత్వంలో ఉన్నటువంటి సంఘములోని ఒక కొమ్మ పౌలుకి అంటుకట్టబడితేనే పౌలు అనేటువంటి ఆ కొమ్మ మహావృక్షంగా మర్రి మ్రానులాగా విస్తరించింది. అంటే బర్నబా అనేటువంటి వ్యక్తి ఒక అంటు మాదిరిగా ఉన్నాడు. మాకు గత సంఘంతో మాకు పని లేదు, గత పెద్దలతో మాకు పని లేదు అని ఎప్పుడు కూడా అనటానికి వీలు లేదు. తప్పకుండా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ఊరి సంఘము ఆ ఊరి సంఘం అని మాట్లాడుకుంటున్నామే కానీ సార్వత్రికంగా మనమంతా ఒక సంఘము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. సరే, కొంతమంది వ్యక్తుల్లో సంకుచిత స్వభావం ఉంటుంది, రకరకాలైనటువంటి భిన్న స్వభావాలు కలిగినటువంటి వారు ఉంటారు. వారిని మనము జాలిపడి క్షమించాలే తప్ప ఆ విషయాన్ని స్కోపులో పెట్టి వేలాడకూడదు. ఓకే, ఆ బర్నబా ద్వారా అంటుకట్టబడినటువంటి పౌలు గారు ఈవెంతో అననీయ యొద్ద బాప్తిసం తీసుకున్నాడు కదా పౌలు గారు. అననీయ ఎవరు? పేతురు గారి బోధలో, పేతురు గారి సంఘములో, పేతురు గారు అంటే ఇట్ మీన్స్ పేతురు గారి నాయకుడిగా ఉన్నటువంటి సంఘములో ఉండినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు పౌలు గారికి బీజాలు, మూలాలు ఎక్కడ కనబడుతున్నాయి అంటే, యేసు ప్రభుల వారు నిశ్చయించిన ఆ యేసు ప్రభుల వారే అననీయ యుద్ధకు వెళ్ళుమన్నాడు అనంటే ఆదిమ సంఘానికి అంటుకడుతున్నాడు అని దాని అర్థం. అంటుకట్టాడు గనక ఇది చాలా గమనించదగినటువంటి ముఖ్య విషయం.
సరే, సమస్య పరిష్కారం కోసం యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల యొద్దకి వచ్చారు. అప్పుడు పేతురు గారు తన యొక్క అనుభవాన్ని తెలియచేశారు. అంటే సున్నతి ప్రధానమైనటువంటి అంశము అన్నట్టుగా యూదులు లేచి మాట్లాడినప్పుడు అది మీరు రాద్ధాంతము చేయకూడదు అనేటువంటి ధోరణిలో తనకు కలిగినటువంటి పూర్వపు అనుభవాన్ని, అంటే అన్యజనులని దేవుడు ఎలా పిలుచుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ పిమ్మట యాకోబు గారు, యేసుప్రభుల వారి సహోదరుడైనటువంటి యాకోబు గారు లేచి ఒక మంచి ప్రతిపాదన చేయటం జరిగింది. అది పెద్దలందరికీ నచ్చింది. పెద్దలకు మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడికి కూడా నచ్చింది. నచ్చి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటి అనేటువంటిది గడిచిన వారంలో మనం గమనించాం. ఆ తీర్మానం చేసిన తర్వాత ఇక ఏం చేశారు, ఆ ప్రొసీజర్ ఎలా ముందుకు సాగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనంలో నుండి, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాకి ఒక మారు పేరు ఉంది. ఏం పేరు అది? బర్సబ్బా. బర్నబా, బర్సబ్బా, బరబ్బా. భవిష్యత్తులో ఎప్పుడైనా మర్చిపోతున్నట్టం కదా. ఏంటిది? క్విజ్. ఈ నెలే మంత్ ఎండింగ్. ఓకే, రైట్. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బర్సబ్బా, బర్నబా, బరబ్బా. ఓకే, రైట్. ఈ బర్సబ్బా అను మారు పేరు కలిగినటువంటి యూదాను మరియు శీలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయుకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. అంటే వీళ్ళు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానము తాలూకు వర్తమాన కాపీని ఎక్కడైతే సమస్య ఉత్పన్నమైందో ఆ అంతియొకయకి ఈ పత్రాన్ని పంపించాలి అని భావించారు. పౌలు బర్నబాలు ఎలాగూ వెళుతారు. అయితే వాళ్ళు వెళితే మీరేదో కథలబడి వచ్చారు అని చెప్పేసి అని అంటారు. కాబట్టి సంఘము నుండి అథెంటిక్గా 2 వ్యక్తులను పంపించడం జరిగింది. అందులో ఒకరు యూదా, రెండవ వ్యక్తి శీలా. ఓకే, వీరిరువురు వారిరువురు 4 కలిసి వీరు రాసి పంపించిన పత్రమును తీసుకొని వెళ్ళటం జరిగింది. అయితే వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే చెప్తున్నాడు అక్కడ, వీరు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియకయలోను సిరియలోను కిలికియలోను నివసించు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. ఎవరికి రాస్తున్నారు ఈ పత్రం? అన్యజనులకి రాస్తున్నారు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, అననీయ వీళ్ళ యొద్ద నుండి వెళ్ళినవాడే, మంచి పని చేస్తున్నాడు. బర్నబా వీళ్ళ యొద్ద నుండి వెళ్ళినవాడే, మంచి పని చేస్తున్నాడు. ఇప్పుడు పంపిస్తున్నటువంటి శీల కూడా వీళ్ళ యొద్ద నుండి వెళ్ళినవాడే. పౌలు గారి 2వ జత పనివాడుగా విస్తృతమైనటువంటి 2 మిషనరీలు పూర్తి చేయగలిగాడు. ఓకే, బర్నబాతో అంటుకట్టబడటం అనేటువంటిది ఎలాగైతే మనం గమనించామో, ఆల్మోస్ట్ ఆల్ అలాంటి విశేషమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు శీల. ఓకే, వీరిని పంపిస్తున్నాం దేనికి అనంటే, ఇది పెద్దల ద్వారా తీర్మానం చేయబడింది అని చెప్పి మీ వద్ద ధృవీకరించటానికి. మేమందరము వారి చేత పంపినది ఏమనగా అని చెప్తూ అన్యజనులుగా ఉండినటువంటి సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి
తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అననీయ కానివ్వండి, బర్నబా కానివ్వండి, శీలా కానివ్వండి, వీళ్ళ యొద్ద నుండి వెళ్ళిన నమ్మకమైనటువంటి పనివారుగా వాళ్ళు వారి పరిచర్యని కనపరిచారు. అలాగుననే వీళ్ళ యొద్ద నుండి మరికొంతమంది కూడా వెళ్ళారు. మేము కూడా చేస్తాం, మేము కూడా ప్రకటిస్తాం అన్నట్టు కాదన్నారు కదా. అయితే వెళ్ళినటువంటి వీరు వారికి తోచిన బుద్ధ, సాతాను ప్రేరేపణ, మరో వ్యక్తుల ప్రభావమా తెలియదు, కానీ వారు భిన్నమైనటువంటి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అందుకే గలతీలో రాస్తూ ఏమన్నాడు ఆయన, పౌలు గారు, మీరింత త్వరగా భిన్నమైనటువంటి సువార్త తట్టుకు తిరగగా నాకు మిక్కిలి ఆశ్చర్యము కలుగుచున్నది. అంటే ఈ భిన్నమైనటువంటి సువార్త బోధించినటువంటి వారు కూడా ఎవరో కాదు, ఆదిమ సంఘం నుండి వెళ్ళిన వాళ్ళే. గనుక సత్య సువార్త, భిన్న సువార్త ఎక్కడో ఉత్పన్నమవ్వదు, సంఘంలోనే ఉత్పన్నమవుతుంది. సంఘము అన్నప్పుడు మంచి చెడుల కలయిక ఉంటుంది. అంటే మంచివారు చెడ్డవారు ఉంటారు. మరి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఆ రోజైతే పరిశుద్ధాత్మ వలన వారు వివేచించుకునేటువంటి వారు, ధర్మశాస్త్రంతో పోల్చుకునేటువంటి వారు. ఈరోజు మనము ధర్మశాస్త్రముతోటి పోల్చుకోవలసినటువంటి విషయం. అయితే కొన్నిసార్లు మనకు కూడా ధర్మశాస్త్రము అర్థం కాకపోవటం మూలంగా భిన్నముగా బోధించినటువంటిదే సత్యమని భ్రమపడేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కనుక ఒకటికి పలుమార్లు దాన్ని పరిశోధన చేసి మెట్టికి సత్యమును మనం గుర్తించగలగాలి. అదే మనం చేసేటువంటి ప్రయత్నం, మన ఆరాటం, ఒక విధంగా చెప్పాలంటే పోరాటం. ఎందుకంటే సత్యమును పట్టుకొని సత్యము వెంట నడవటము అనేటువంటిది అంత చిన్న విషయం ఏమీ కాదు, చాలా పెద్దదైనటువంటిది పిల్లరా. అలా సత్యమును మనం వెంబడించగలగాలి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది మా యొద్ద నుండి వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే దేవుని బోధ కాదు, మేము చెప్పింది కాదు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. ఓకే, తర్వాత వారికి ఇలా ప్రకటించుమని మేము అధికారము ఇచ్చి ఉండలేదు. అంటే ఇప్పుడు సున్నతి పొందాలి అనేటువంటి బోధ ఏదైతే ఉందో అది వారి సొంత బోధ, సొంత పైత్యం అంటారు చూడండి, అది సొంత పైత్యం. అయితే మేము వారికి అలా చెప్పమని ఎప్పుడూ అధికారము ఇవ్వలేదు, సూచించలేదు మేము. కనుక గమనించండి, గనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనినా. ఏమంటే చాలా కంఫర్ట్గా చెబుతున్నాడు. కంఫర్ట్ అనే పదం ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరిని వాళ్ళు పంపించారు, ఎవరిని పంపించలేదు, ఎవరు ఏం బోధిస్తున్నారు అనేటువంటి ఆ వ్యత్యాసమును తెలుసుకోగలిగేటువంటి ఆ తేటగా వారు సూచించటం జరుగుతున్నది. కొందరు మీ వద్దకు వచ్చి కలవరపరుచుతున్నారు. అయితే మేము పంపించినటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరయ్యా అని అంటే, తమ్మును తాము అప్పగించుకొనిన, తమ్మును తాము దేనికి అప్పగించుకున్నారు? సర్వీస్కి అప్పగించుకున్నారు. బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగను. బర్నబాని, పౌలుని, వారితో పాటు మరికొంతమందిని మీ యొద్దకు పంపించుటకు మా అందరికీ ఏకాభిప్రాయము కలిగను. కాగా ఈ ఇద్దరితో పాటు మరెవరిని పంపుచున్నామంటే యూదాను, శీలాను పంపి ఉన్నాము.
వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేయుదురు. అంటే పత్రంలో రాశాము, బట్ ఇది నిజమే, పెద్దలు రాసి పంపిందే అని వాళ్ళు ధృవీకరిస్తారు. నోటి మాటతో చెబుతారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ధృవీకరిస్తారు. ఇద్దరిని ఎందుకు పంపించి ఉంటారండి? సాక్ష్యానికి కనీసం ఎంతమంది ఉండాలి కదా? అంటే ఇద్దరిని పంపించారు. ముగ్గురిని పంపించవచ్చు కదా, అంటే పాపం వాళ్ళకి ఎంత షార్టేజ్ ఉన్నదో సర్వీస్లో కదా. రైట్. మొత్తానికి ఇప్పుడు నలుగురు వెళ్ళారు. విగ్రహములకు అర్పించినటువంటి వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని మాకు మాత్రమే కాదు, ఇది మా సొంత ఆలోచన కాదు, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. పరిశుద్ధాత్ముడు ఏ భారం వేయదలుచుకోలేదట? సున్నతి అనేటువంటి భారమును వేయదలుచుకోలేదు. ఇంక ఇతరత్రమైనటువంటివి చాలా చిన్న చితకవి ఉండి ఉంటాయి, అవి ఇక్కడ ప్రస్తావన చేయబడలేదు. ఏ భారము అంటే అక్కడ ఏ భారము అన్నప్పుడు ఒకటి నుండి అనేకము అవుతాయి. ఏ భారం మీ మీద మోపకూడదు అని చెప్పి మాకు అనిపించింది. పరిశుద్ధాత్మ కూడా ఇదే తెలియచేశాడు అని చెప్పన్నారు. అయితే ఇక్కడ మీకు ఈ విగ్రహంలోకి అర్పించింది కానీ, రక్తము గురించి కానీ, గొంతు పిసికిన దాని గురించి కానీ లాస్ట్ వీక్లో మాట్లాడాను. ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఈ యొక్క సందర్భం, ఈ యొక్క సూచన, ఈ హెచ్చరిక, ఈ జాగ్రత్త అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి సంఘానికి వర్తించేటువంటి విషయం. ఓకే. తర్వాత వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక అని చెప్పి వారందులో ఆ పత్రంలో రాశారు. మేము చెప్పినటువంటి మాటలను మీరు దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండాల్సినటువంటి వాటికి దూరంగా ఉండండి, అనుసరించాల్సినటువంటి వాటిని అనుసరించండి, అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది అని చెప్పి పెద్దలుగా ఆశీర్వాదపు వచనాలు పలకటం జరిగింది. ఇక 30వ వచనం మనం చూసినట్టయితే, అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఈ పత్రిక ఇచ్చిరి. ఇక వాళ్ళు యాజ్ యూజువల్గా యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాల్సిందే. ఓకే, ఇచ్చేసారు. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. అమ్మయ్య, అసలు ఎవరు చెప్పింది కరెక్టు, ఏది నమ్మాలి, ఏం చేయాలి, ఇలా చేద్దుమా చేయకపోదుమా, అన్యులైనటువంటి మాకు ఈ అలవాటు లేకపాయే, ఇప్పుడు కొత్తగా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టి ఇలా చేస్తేనే రక్షణ అనంటే ఇప్పుడు మేము ఎంతో ఇబ్బంది పడ్డాం. కానీ ఈ పత్రిక వలన మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది పెద్దలు నియమించినటువంటి విషయం కాబట్టి మేము ధైర్యంగా ముందుకు సాగుతామని చెప్పి వారి సంతోషాన్ని వ్యక్తం చేయటము జరిగింది. ఏమంటున్నాడు? వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండి, అంటే నాట్ కామన్ మ్యాన్స్, వాళ్ళు ప్రాఫిట్స్ అండి, అంటే పెద్ద పొజిషన్ వాళ్ళు. ఓకే, అంటే పౌలంతటి వాడితో జత పనివారుగా ఉండాలంటే ఆ మాత్రం క్వాలిఫికేషన్ ఉండాలి. మరి బర్నబా చిన్న పర్సన్ కాదు ఆయన. అసలు పౌలు నిలబడ్డాడంటేనే బ్యాక్ బోన్ బర్నబా. మరి ఆ లెవెల్లో ఆ స్టాండర్డ్ ఉండాలి. స్టాండర్డ్ అంటే రిచ్నెస్లో కాదు, స్టాండర్డ్ అంటే ఆకారంలో కాదు, స్టాండర్డ్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కాదు, స్టాండర్డ్ అంటే లోకంలో నీకు ఉండేటువంటి ప్రొఫెషనల్ పొజిషన్ కాదు. స్టాండర్డ్ అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము మరియు ఆచరణ ఏదైతే ఉంటుందో అది పౌలు గారి లాంటి వ్యక్తికి సమవుజ్జిగా జత పనివారుగా ఉండగలిగేటువంటి వ్యక్తులు.
ప్రియులారా, అలాంటి వారు పౌలు గారికి జత పనివారై ఉండగా ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎస్, మేమందరం వెళ్ళి, అంటే మేము అక్కడే ఉన్నాం. అసలు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కదా. బర్నబా పౌలు గారులు వచ్చారు మా దగ్గరికి, యెరూషలేమునకు వచ్చారు. అలాగే మరికొంతమంది యూదులు, మరికొంతమంది బోధకులు కూడా వచ్చారు. చాలా తర్కం జరిగింది, చాలా వాదోపవాదాలు జరిగాయి. అంతిమంగా పెద్దలైనటువంటి పేతురు గారు మాట్లాడారు. అలాగే మంచి భక్తుడిగా ఉండినటువంటి యాకోబు గారు మాట్లాడారు. పెద్దలందరూ ఆలకించారు. అప్పుడు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వలనైనటువంటి తీర్మానము ఒకటి చేశారు. దానికి మేము సాక్షులం. ఇదిగో, మీరు గందరగోళపడాల్సినటువంటి అవసరము లేదు. ఏది అవసరమో ఏది అనవసరమో ఇదిగో చక్కగా పత్రంలో రాశారు కదా అని చెప్పి దాన్ని ఇంకా వారిదైనటువంటి శైలిలో అక్కడ ఎదురుగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ మైండ్ సెట్ను బట్టి వాళ్ళు విశదీకరించటము జరిగింది. ఓకే, వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అంటే వెళ్ళిన బాధ్యతను పూర్తి చేసుకొని తిరిగి మరలా యూదా శీలాలు ఎక్కడికి వచ్చారు? వారి సంఘానికి వచ్చారు. అంతే కాదు, యెరూషలేమునకు వచ్చారు. ఇక్కడ యూదా శీలాలు యెరూషలేమునకు వచ్చారు. పౌలు బర్నబాలు అంతియోకయలోనే ఉన్నారు. ఓకే, రైట్, వాళ్ళు వెనకకు వచ్చారు. అయితే పౌలును బర్నబాయు అంతియోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిరి. ఇక వాళ్ళకు కూడా బూస్ట్ వచ్చినట్టు, అంటే అడ్డంకులు అవాంతరాలన్నీ తొలగిపోయాయి. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఆ సంఘములోనే చాలా రోజులు పనిచేశారట. ఆ తర్వాత బర్నబాకి పౌలు గారులకి మరలా ఆలోచన వచ్చింది. ఏమనంటే, మనం ఏ ఏ పట్టణాలలోనైతే సువార్త ప్రకటించి వచ్చామో ఆ పట్టణాల యొక్క విశ్వాసుల పరిస్థితులు ఎలాగున్నాయో మళ్ళీ ఒకసారి వెళ్ళి గమనిద్దాము అని చెప్పి రెండవ మిషనరీకి ప్లాన్ చేసుకుంటారు, పూనుకుంటారు. ఆ సమయంలో ఎవరెవరు వెళ్దాము అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. సరే, అక్కడ అలాంటి పెద్దల మధ్యలో ఇలాంటి సిల్లీ ఇష్యూ రాకూడదు, కానీ వచ్చింది. మార్కును గురించినటువంటి ఒక వివాదము తలెత్తింది. మార్కును వెంట పెట్టుకుని వెళ్దామంటే, అయితే మొదటి ప్రయాణంలో మార్కు మధ్యలో తప్పించుకొని వెళ్ళిపోతాడు ఆయన. అది పౌలు గారికి కోపం. ఈ మార్కు బర్నబాకు బంధువు. వాడు ఎందుకు పోయాడో ఏంటో వాడి సైకాలజీ నాకు తెలుసు, నువ్వు వినవయ్యా అని వెంట పెట్టుకుపోదామంటే నా మాట అంటే మాటే, ఈయన మొండి. ఆ క్రమంలో వీళ్ళిద్దరూ ఎడమవుతారు. అది చాలా బాధాకరమైన, అంతటి పెద్దలలో అంతటి మార్గదర్శులలో ఇలాంటి సిల్లీ వివాదము చోటు చేసుకోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఎంత పెద్దలైనా వారి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు రావటానికి అవకాశం ఉంటుంది. అయితే అంతిమంగా మళ్ళీ పౌలు బర్నబాలు సమాధాన పడతారు. చాలామంది బర్నబా గురించి నెగిటివ్గా మెసేజ్లు ఇచ్చారు, కానీ నేను చెప్పాను కదా, ఒక వర్తమానం బర్నబా గురించి చెప్పాను గతంలో. అలాగే మార్కు గారి గురించి కూడా చెప్పాను. సమాధాన పడ్డారు. ఆ తర్వాత మార్కు గారు మరలా పౌలు గారి యొక్క జతపనివాడుగా వెళ్ళాడు. అది కావాలి. కొంచెం ఆన్ ది టైము కొంచెం టెంప్టేషన్ అనేటువంటిది ఎక్కువగా అసలు ఉండకూడదు. ఇన్ కేసు వండినా తర్వాత దాన్ని మళ్ళీ ఆలకించి పొరపాటును సరిదిద్దుకోగలిగేటువంటి మనస్తత్వము ఉండాలి. అది వారు చేయగలిగారు. సరే, ఇప్పుడు బర్నబా ఆగిపోయాడు. బర్నబా మార్కుని తీసుకొని ఆయన ఒక త్రోవను వెళ్ళిపోయాడు. పౌలు ఇప్పుడు నేను వెళ్ళాలి, కానీ నాకు తగినటువంటి జత పని వాడెవరు? బర్నబా ఉన్నంతకాలం సమస్య లేకుండే బాగుంటుంది.
ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది నాకు అనంటే, ఈ పౌలు గారి యొక్క సహచర్యం యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, ఇక్కడ దాకా వచ్చినప్పుడు, ఈ ఈ టర్మ్లో ఈ శీల యొక్క మనస్తత్వము, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క సిన్సియారిటీ ఏంటి అనేటువంటిది, కమిట్మెంట్ ఏంటి అనేటువంటిది పౌలు గారు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి వెంటనే యెరూషలేమునకు మళ్ళీ వర్తమానం పంపించి శీలాను పిలిపించుకొని పౌలు శీలాలు కలిసి రెండవ ప్రయాణము కొనసాగించడం జరిగింది. అయితే ఆ రెండవ ప్రయాణము కొనసాగించినప్పుడు కూడా మరలా ఏ సమస్యలు ఉత్పన్నమవటానికి అవకాశం ఉంది? మళ్ళీ ఈ పూర్వపు సమస్యలు, ఇంకా కొత్త సమస్యలు ఉత్పన్నమవటానికి అవకాశం ఉంటుంది. అందుకుగాను ఎందుకైనా మంచిది అని చెప్పి అప్పుడు జిరాక్స్ పత్రము అని అనలేను కానీ ఒరిజినల్ పత్రమే, వీళ్ళు రాసి ఇచ్చినట్టు పత్రం పాకెట్లో పెట్టుకొని పోయారు. ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఈ పత్రం చూపెట్టాలి. అదే 16వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. 16వ అధ్యాయము 4వ వచనం. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఏమంటే ఇక్కడ జాగ్రత్త గమనించినట్టయితే ఆయా పట్టణాల ద్వారా వెలుచు యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అంటే ఈ అపోస్తలులు పెద్దలు ఏదైతే తీర్మానం చేశారో దానికి సంబంధించినటువంటి కాపీని వెంట పెట్టుకెళ్తూ దాన్ని ధృవీకరిస్తూ వారికి బోధ చేయటము జరిగింది. ప్రియులారా, ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నటువంటి తరుణంలో ఉత్పన్నమైనటువంటి సమస్యకి ఎంత చక్కని పరిష్కారం వెతుక్కున్నారు అనేటువంటిది ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. ఈ పెద్దలు గనక ఇలా దాన్ని సామరస్యపూర్వకంగా సమాధానపరచకపోతే పెద్ద గొడవ అవుతే ఏమయ్యేది? సమాజం అంతా కూడా కన్ఫ్యూజన్లో పడేది. కన్ఫ్యూజన్ ఏం చేస్తుంది? ఒక బిలీవ్ను ఆపేస్తుంది. తద్మూలంగా ఎదగవలసిన విస్తరించాల్సినటువంటి సంఘము విస్తరించకుండా చాలా సమస్య ఉత్పన్నమయ్యేది. అయితే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పౌలు బర్నబాల మధ్యలో కలిగినటువంటి విభేదం ఏదైతే ఉందో దాన్ని గురించి కూడా వాళ్ళు ఏం చేయవలసి ఉండే? ఇన్కేస్ అది వాళ్ళ అంత దాకా రానివ్వకూడదు. వీళ్ళ మెచ్యూరిటీకి, వీళ్ళ లెవెల్కి అంత దాకా రానివ్వకూడదు. ఇన్కేస్ వచ్చింది, సరే ఏదో వచ్చింది, ఆయన అభిప్రాయం అనేది, ఈయన అభిప్రాయం అయినది, అదే కరెక్ట్ అని ఆయన అనుకుంటున్నాడు, ఇదే కరెక్ట్ అని ఈయన అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇరువురు కలిసి ఏం చేయాలి? ఏది కరెక్టో మనం మోకాలుని ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్ముడు మనకే చెప్తాడు, మార్కుని వెంట పెట్టుకుపోదామా లేదా అని చెప్పి ప్రార్థననే చేసేది ఉంటే, లేదు అనంటే మరి నా అభిప్రాయం కరెక్టా, నీ అభిప్రాయం కరెక్టా, మళ్ళీ పెద్దల దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి పెద్దల దగ్గరికైనా వెళ్ళాల్సి ఉండే. అక్కడ వీళ్ళు చేసిన పొరపాటు. ఎస్, వీళ్ళలో మంచి లక్షణాలు ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి, మంచి కార్యాలు ఉన్నాయి, మంచి నిర్ణయాలు ఉన్నాయి. అయితే ఈ నిర్ణయం మాత్రం తప్పుడు నిర్ణయం. ఎందుకు తప్పు జరిగింది అనంటే, నేను అనుకుంటున్నాను ఎవరి అభిప్రాయాలతో వాళ్ళు ఉన్నారే తప్ప ఇది దేవునికి సమ్మతమా కాదా అని చెప్పి వీళ్ళు ఆలోచన చేయలేదు. దేవుని అడగల, పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు అని చెప్పి కనిపెట్టాలి కదా. ఎన్నో విషయాలు కనిపెట్టారు వాళ్ళు. లేదా పెద్దల యుద్ధకైనా వెళ్ళాల్సి ఉండే, వెళ్ళలేదు. సరే, తదనంతర కాలంలో మళ్ళీ సమాధానపడ్డారు. అది సంతోషకరమైన విషయం. గుడిలో మెల్ల అంతిమంగా సమాధానపడ్డారు. అది సంతోషకరమైనటువంటి విషయం. ఇక రెండవ ప్రయాణం పూర్తి చేసుకున్నారు దిగ్విజయంగా. మూడో ప్రయాణం పూర్తి చేసుకున్నారు విజయవంతంగా. మూడో ప్రయాణం పూర్తి చేసుకుని వీరు యెరూషలేమునకు వచ్చారు. ఎవరు? పౌలు, శీల, మిగిలిన బృందం వాళ్ళందరూ కూడా యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత మరలా ఒక చిన్న సమస్య చోటు చేసుకున్నది. ఏంటది అనంటే, చిన్నదేం కాదు,
వాస్తవానికి ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆన్ ది సిచ్యువేషన్ చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ అదనమాట. అంటే పౌలు గారికి ప్రాణాపాయ స్థితి పొంచి ఉన్న సమయం అది. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లోనే అతన్ని చంపాలనుకున్నారు. అసలు దమస్కులోనే చంపాలనుకున్నారు మొదటిది. యెరూషలేమునకు వచ్చిన తర్వాత చంపాలనుకున్నారు రెండవది. ఈ మొదటి ప్రయాణములో కూడా చంపాలనుకున్నారు, వర్కౌట్ అవ్వాల. రెండవ ప్రయాణంలో ఎంతోమంది టార్గెట్ చేశారు, వర్కౌట్ అవ్వాల. మూడో ప్రయాణంలో కసి కొద్దీ ఉన్నారు. మూడో ప్రయాణం పూర్తి చేసేటప్పటికి సిచ్యువేషన్ ఎలా మారిందంటే, ఒక 40 మంది ఒక తీర్మానం చేసి ఒట్టు పెట్టుకున్నారు. ఏమని? పౌలును చంపేంత వరకు మేము అన్నపానీయములు ముట్టము అని అన్నారు. అంటే ఎంత కఠినమైన జటిలమైనటువంటి సమస్య చోటు చేసుకున్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్లో వారు యెరూషలేమునకు చేరటం జరుగుతుంది. యెరూషలేమునకు చేరినప్పుడు ఆ సమస్యని పరిష్కరించుకోవటానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే, 21వ అధ్యాయము 17వ వచనము నుండి, అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 17వ వచనముల నుండి, మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. అంటే మళ్ళీ అపోస్తలుల యొద్దకి వచ్చారు. వాళ్ళు కూడా వీళ్ళు చేసినట్టు సువార్తను ఎలా చేస్తున్నారు, ఎంతమంది మారుతున్నారు, ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పటికి వస్తుంది. కాబట్టి అపోస్తలులు కూడా పౌలు శీలల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు రాగానే సంతోషించి చేర్చుకున్నారు. ఓకే. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. మాతో అని ఎవరంటున్నారు? ఈ మాట లూకా గారు అంటున్నారు. పౌలు మాతో కూడా యాకోబునొద్దకు వచ్చెను. యాకోబు అంటే ఇక్కడ ఏ యాకోబు అని మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే, యేసుక్రీస్తుల వారి సహోదరుడైనటువంటి యాకోబుతో ఇది వరకు తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి యాకోబును కలుసుకోవాలని వారు ప్రత్యేకంగా యాకోబును కలుసుకోవటం జరిగింది. ఎందుకంటే గలతీ పత్రికలో పౌలు గారు అంటారు, రెఫరెన్స్ అవసరం లేదు, మీకు 1వ అధ్యాయంలో ఉంటుంది అది, నేను అపోస్తలులలో ఎవరిని కలుసుకోలేదు, పేతురు గారిని కలుసుకున్నాను అని అంటాడు. అతనితో 15 దినములు ఉన్నాను, 15 దినములు ఉన్నాను అని అంటాడు. అటు పింపట యేసు ప్రభువుల సహోదరుడైనటువంటి యాకోబుని కలుసుకున్నాను అని చెప్పి తెలియచేస్తుంటాడు. అంటే దీన్ని బట్టి ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు గారితో పౌలు గారికి కొంత చనువు ఉన్నది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మేబీ ఇక్కడ వీళ్ళు పని కట్టుకొని యాకోబును కలిశారు అని అంటే, నేననేది ఏంటి అనంటే, ఈ యాకోబు యేసు ప్రభుల వారి సహోదరుడైనటువంటి యాకోబై ఉండొచ్చు. నేను కన్ఫర్మ్ చేయట్లా, మేబీ అయి ఉండొచ్చు అని. ఓకే. తర్వాత 19వ వచనం, అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించినటువంటి వాటిని వివరముగా తెలియచెప్పెను. ఓకే, ఇంతవరకు బాగుంది. వారు విని, అంటే ఎవరు? పెద్దలందరూ విని దేవుని మహిమపరిచి, ఇంత గొప్ప కార్యం జరిగిందా, ఇంతమంది మారారా, ఇన్ని పట్టణాలలో సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయా అని చెప్పి చాలా గొప్పగా దాన్ని భావించి మాట్లాడుకున్నారన్నమాట. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. యూదులలో విశ్వాసులైనటువంటి వారు, యూదులలో విశ్వాసులు అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభు పట్ల విశ్వాసం కలిగినటువంటి వారు. అయితే ఈ యూదుల మత లేదా యూదుల ఆచారాలకు సంబంధించినటువంటి మూలాలు వీళ్ళ ఎదురు పూర్తిగా తొలగిపోలేదు. తొలగిన వారు ఉన్నారు, తొలగనటువంటి వారు ఉన్నారు. అంటే యూదులు ఉన్నారు,
క్రైస్తవులుగా మారినటువంటి యూదులు ఉన్నారు. అయితే క్రైస్తవులుగా మారారు కానీ పరిపక్వత ఇంకా రాలేదు, అంటే పరిపూర్ణులు కాలేదు. ఎన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారో చూస్తున్నావు కదా. ఆ సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే యెరూషలేములోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేతురు గారు కాన్సన్ట్రేషన్ చేసింది యూదుల మీదనే కాబట్టి. వీళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అంటే ఒక సెంటిమెంట్ వాళ్ళ మైండ్లో క్రియేట్ అయిపోయింది. మా మోషే, మా ధర్మశాస్త్రము, మా ఆచారాలు అనేటువంటిది వాళ్ళ మనస్సులో ఉండింది. దాన్ని కాదనడానికి వాళ్ళకి మనసు రావట్లా, అది పక్కకు పెట్టడానికి వాళ్ళకి మనసు రావట్లా. కొన్నింటిని వాళ్ళు వెంట తెచ్చుకుంటున్నారు. యేసు ఓకే, కానీ ఇవి కూడా ఉండాలి అని కొన్ని మోసుకొచ్చుకుంటున్నారన్నమాట. దానిలో సున్నతి ప్రధాన అంశమైతే ఈ ఆచారంలో ఒకటి పుట్టుకొచ్చింది. దేవుడు ఎక్కడ చెప్పలేదు కానీ ఆచారంలో పుట్టుకొచ్చింది. ఏంటి? దేవునికి తలనీలాలు ఇవ్వటం. ఇప్పుడు క్రైస్తవులు మన దగ్గర కూడా మోసుకొస్తున్నారు వాటిని. మన దగ్గర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మన వారి మధ్యలో. ఆ క్షేత్రాలకు వెళ్ళి మొక్కుబడి కింద మరి గుణదల మాత, నా కొడుకు మంచిగా అయినట్టయితే నీ దగ్గరకు వచ్చి మావాడు గుండు కొరిగిస్తాం, ఆ ఎంటుకలన్నీ నీయేనమ్మా. ఏం చేసుకుంటుందా తల్లి? ఏమంటే అంత అజ్ఞానంలో ఉన్నది క్రైస్తవ్యం, అంత మూర్ఖత్వంలో ఉన్నది బోధకుల బోధ. ఇదంతా కూడా డబ్బు మీద ఉన్నటువంటి ధ్యాసతో జరుగుతున్నటువంటి పని. ఓకే. అయితే ఈ యూదులలో ఎన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారో మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, జాగ్రత్త గమనించండి, అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన. మీరు వన్స్ అపాన్ ఎ టైం ఫస్ట్ జర్నీ పూర్తి చేసుకున్న తర్వాత సున్నతి అనేటువంటి వివాదం పరిష్కారం చేసుకోవటం కోసం మా దగ్గరకు వచ్చారు కదా. మేము పత్రిక రాసి పంపాం. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, సహకరించే వాళ్ళు సహకరించారు. కానీ అందరూ మారరు. ఇంకా కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు అన్ని జనుల్లో బోధ చేస్తూ సున్నతి ప్రస్తావన చేయటం లేదు, ఒకవేళ చేసిన సున్నతి అవసరం లేదని గట్టిగా బోధించుకుంటూ వచ్చావు. అప్పటి నుండి వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ కూడా మా దగ్గర కూడా వీళ్ళు ఊకుంటారా? మీ వాడేదో అక్కడ ఊర్ల మట్టి తిరిగి ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు, మీరు చెప్పరా? మీరేదో అప్పుడు పత్రిక రాసి పంపించేసి దులుపరి చేసుకున్నారు, అది కరెక్టా? మళ్ళీ అంటే వీళ్ళు అలా మాట అంత స్ట్రైట్గా ఎందుకు అలా అడగలుగుతారు అని అంటే వీళ్ళ దృష్టికి పలుమార్లు ఆ విషయాలు వచ్చాయి. వస్తేనే అక్కడ ప్రస్తావన చేస్తున్నారు. ఏమంటున్నారు? నువ్వు ఏమని బోధించావు? సున్నతి చేయకూడదని, మన ఆచారంలో చొప్పున నడవకూడదని. అంటే యూదుల ఆచారంలో చొప్పున ఆచారాలు బంద్ అన్నాడు ఆయన. చాలా గట్టిగా చెప్పాడు. ఆచారాలు వద్దు, దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నదంటే అని చెప్పి క్రొత్త నిబంధనని ఆయన బోధించాడు. నడవకూడదని నువ్వు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను కూర్చి వర్తమానం విని ఉన్నారు. ఆయన చెప్పింది ఒకటి, ఇక్కడ ప్రాపగండం అయింది మరొకటి. ఆయన ఏం చెప్పిండు? సున్నతి వద్దు, ఇంకా సో అలాంటివి చెప్పాడు. అయితే సున్నతి చేసుకోమని రాసింది ఎవరు? మోషే గారు. అంటే ఇలాంటి ఆజ్ఞలు ఆచారాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి పౌలు గారు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞలను ఇచ్చినటువంటి మోషే గారినే వీళ్ళు పక్కకు పెట్టేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, మోషేను తృణీకరిస్తున్నారు. అసలు మోషేను విడిచిపెట్టాలి. ఇప్పుడు కూడా ఒక అంశం ఎప్పుడు తెర మీదకి వస్తూ ఉంటుంది. ఏమని?
ఆ, మనకు క్రొత్త నిబంధన ఇవ్వబడింది. ఆ నిబంధనను అనుసరించి నడవాలి. పాత నిబంధన మనకు అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది, జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంటుంది, అలాగే బుద్ధి చెప్తూ ఉంటుంది, తెలివిని మనకు ఇస్తూ ఉంటుంది. అందుకోసం మాత్రమే పాత నిబంధన చదవాలి. కానీ పాటించాల్సింది మాత్రం క్రొత్త నిబంధన అన్నప్పుడు. అంటే ఇప్పుడు ఇంకొకటి మనం కొరింథీ పత్రికలో ఒకటి రెఫరెన్స్ పాయింట్అవుట్ చేస్తాం. ఏంది? పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి పదం వాడబడుతుంది. కొట్టివేయబడింది అంటే ఇప్పుడు పాత నిబంధనతో అవసరం లేదా అని అంటారు వెంటనే వాళ్ళు. అంటే మనం లైఫ్ స్టైల్కి, క్రైస్తవ లైఫ్ స్టైల్కి అవసరం లేదని చెప్తాం. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా జ్ఞానానికి, బుద్ధికి, తెలివికి, అనుభవానికి పాత నిబంధన అవసరం. ఈ వేరియేషన్లో మనకు క్లారిటీ ఉంది. కానీ వీళ్ళు మొత్తంగా ఏమంటారు అని అంటే, వీళ్ళు అసలు పాత నిబంధన మనకు అవసరం లేదు అని అంటున్నారు వీళ్ళు అంటున్నారు. అని ఏమంటారంటే అంతటితో ఆగకుండా, అలాంటప్పుడు మీరు ఎందుకు పట్టుకున్నారు ఈ బైబిల్ అంతా? కొత్త నిబంధన ఒకటే పట్టుకొని తిరగకుండా ఈ పాత నిబంధన మీ చేతిలో ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి ఇలాంటి వాదము చేయటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇది ఒక మూర్ఖపు వాదము అని చెప్పుకోవచ్చు. ఓకే, సరే. అలాంటి ఉద్దేశము కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. కావున మనం ఏమి చేయుదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. అంటే వీళ్ళు రాగానే వీళ్ళు స్వీకరించారు, సంతోషించారు. ఓకే, లోపటి రూమ్లోకి తీసుకుపోయి వీళ్ళు సీన్ అదే కదా. పౌలు గారు, నీకు ఒక మాట, విజృంభించి సేవ చేశావు, ప్రభంజనం సృష్టించావు, సంతోషం, దేవునికి మహిమ కలుగును కాక. ఇలాంటి మాటలన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత మేము కొంచెం ఇక్కడ చూసుకుంటా, పరిస్థితులను చూసుకుంటా కొంచెం మెత్తగా అట్లా ఇట్లా బాగా మాట్లాడినావు. నువ్వేమో ఫుల్ అగ్రెసివ్గా మాట్లాడావు. నువ్వెంత అగ్రెసివ్గా మాట్లాడావో వాళ్ళు అంతే స్థాయిలో నీ మీద విరుచుకుపడటానికి పొంచి ఉన్నారు, మన చుట్టే ఉన్నారు. నువ్వు వచ్చావు, మేబీ ఇప్పటికే నేను గురించి వార్త టౌన్ అంతా పాకిపోయి ఉంటుంది. వాడు వచ్చారా అని, నువ్వు వచ్చావనే సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ క్షణములో నీకు ప్రాణాపాయ స్థితిని కలిగిస్తారో తెలియదు. కనుక యూదులలో ఉన్నటువంటి ఆ ఆగ్రహ తాపాన్ని కొంతైనా తగ్గించాలి అంటే మేము ఒక ఉపాయం చెప్తాం. తప్పు కానంత వరకు యుక్తిగా నువ్వు కూడా పత్రిక రాసావు కదా, యూదునికి యూదుని వలె ఉంటిని, అన్యునికి అన్యుని వలె ఉంటిని. నో, యాక్చువల్గా ఆయన ఉన్నందుకు పేతురు గారు చెప్పలా. పేతురు గారు చెప్పినందుకు ఆయన పాటించి ఆ తర్వాత ఆ అనుభవాన్ని ఉత్తరములలో రాశాడు. ఓకే, అంటే కొరంథీలకు పత్రిక రాయటం అనేటువంటిది ఈయన మిషనరీగా ఉన్నప్పుడు మొదటి పత్రికలు అలాంటి వెళ్ళాయి. ఈ మిషనరీ పూర్తి చేసుకున్న తర్వాత అత్యధిక పత్రికలు వెళ్ళాయి. అంటే ఈ అన్యులైనటువంటి వారికి రాసిన పత్రికల్లో అనేకము జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటివే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వారలా నిన్ను చంపటానికి కాచుకొని ఉన్నారు గనక నా సలహా ఏంటంటే అని చెప్పి, అంటే ఆయన ఒక్కడే చెప్పట్లేదు, పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళందరికీ సమ్మతమైతేనే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. ఏమని చెప్తున్నాడు? కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయుము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. ఆ సంఘంలో ఎవరున్నారట? తలక్షౌరం కోసం మొక్కుబడి చేసుకున్న వాళ్ళు ఉన్నారట. పేతురు గారు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు? ఇయాలనే మారరా అని అంటే మారే పరిస్థితి ఆ రోజుల్లో లేవు, ప్రారంభ రోజులు కదండి. నేను వద్దన్నాక మళ్ళీంద్రా అని అంటే సాగే పరిస్థితి కాదది.
పేతురు గారు పాపం ఏం చేస్తున్నారంటే నెమ్మదిగా అట్లా కాదు బిడ్డ, ఇట్లా ఆయన స్టైల్లో. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా సంఘంలో వాళ్ళు కొనసాగిస్తున్నారు ఇంకప్పటికి. ఇక ఆల్రెడీ మా సంఘంలో 4 ఉన్నారు, మొక్కుబడి చేసుకున్నారు. నువ్వేమో ఆల్రెడీ అక్కడ వద్దు 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 అని ఫైర్ అయ్యి వచ్చావు. కానీ నువ్వెంత ఫైర్ అయ్యావో వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సంఖ్య ఎక్కువ, యూదుల సంఖ్య ఎక్కువ. వాళ్ళు దొమ్మిగా మన మీద పడితే మనం ప్రొటెక్ట్ చేసుకోలేం. అలాగని వాళ్ళు కత్తి పట్టుకుంటే మనం కత్తి పట్టుకోలేం, కర్ర పట్టుకుంటే కర్ర పట్టుకోలేం. కనుక నువ్వేం చెయ్యంటే, దేవుడికి తెలుసు, పరిస్థితి తెలుసు, మనం ఏ ఉద్దేశంతో ఏ ఉపాయముతో, అపాయములో ఉపాయము లేనటువంటి వారము కాము. ఇవన్నీ కూడా జ్ఞాని అయినటువంటి పౌలు గారికి పేతురు యుద్ధ నుండి కొంత అబ్బిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఎందుకంటే చాలా సిచ్యువేషన్లలో పౌలు గారు చాలా రోషం కలిగి బోధ చేస్తూ ఉంటాడు. ఎంత స్థాయికి వెళ్తుంది అని అంటే, మాటల్లో యుక్తిగా మాట్లాడతాడు, కానీ దాని ఒరిజినల్గా మనం చూసుకుందాం అనే టైప్లో ఉంటుంది ఆయన అంత రెబల్ స్టార్ లెక్క ఉన్నటువంటి వ్యక్తికి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అంటే ఆయనకు ఎంత ఇరిటేషన్ తెప్పించే విషయం పేతురు గారు చెప్తున్నారు. పేతురు గారు చెప్తుంటే పౌలు గారికి అది ఎంత ఇరిటేషన్ తెప్పించేటువంటి విషయం. ఇప్పుడు ఆయన ఏది కాదు కూడదని చెప్పుకుంటూ వచ్చాడో వాటి విషయంలోనే పౌలు ఉన్న సిచ్యువేషన్కి కొంచెం తగ్గు, మీతో ఉన్న సమస్య అది. మొట్టమొదటిసారి వచ్చే అప్పటి నుండి ఇదే పని, ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మీరు అన్న విధానంలో పౌలు గారి యొక్క మనస్తత్వం. కానీ ఇక్కడ ఈ పెద్దలు చెప్పినటువంటి మాటల్లో 4 మొక్కుబడి చేసుకున్నటువంటి వారు మా సంఘంలో ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని, మామూలు వాళ్ళని వెళ్ళమంటే వెళ్తారు వాళ్ళు, లేదంటే మాలో ఎవరో ఒకరు తీసుకుపోతారు. కానీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు మోషేను తృణీకరించటం లేదు అని వాళ్ళు భావించి చంపేంత ఆగ్రహాన్ని తగ్గించుకొని కనీసం డిస్కసింగ్ చేద్దాము అనేటువంటి పొజిషన్కి ఆయన పంచాయతీ అని పెట్టడానికి వస్తారు. చంపడం కంటే కొంచెం పంచాయతీ బెటర్ కదా. పెద్దలు ఆ రోజుల్లో ఇచ్చినటువంటి పరిష్కారం నిజంగా ఇది సమయోచితంగా ఇచ్చినటువంటి పరిష్కారం అని చెప్పాలి. ఎందుకంటే ప్రారంభ సంఘం కదా. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు బోధ చేశారండి. ఎన్ని సంవత్సరాలు చేశారు? 3.5 సంవత్సరాలు చేశారు. 3.5 సంవత్సరాల్లో చాలామంది నమ్మారు. అంటే నమ్మిన వారు ఉన్నారులేండి, భయపడకపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నమ్మారు. వాళ్ళు నమ్మకపోవటం వేరు, నమ్మి భయపడి వెనకపోవటం వేరు. ఇప్పుడు వెనకపోయిన నమ్మకం ఉంటుంది వాళ్ళకి. నమ్మకం అనేది బయట కనబడేది కాదు కదా, మనసుకు సంబంధించింది. వ్యక్తి రూపం అనేది బయట కనబడేది, రూపం కనపడుతుంది కాబట్టి వాళ్ళకు భయపడి మళ్ళీ వాళ్ళ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయింది. కానీ నమ్మకం మాత్రం వారికి ఉంటుంది కదా. అయితే ఈ నమ్మినటువంటి వారిలో యేసు ప్రభుల వారు వాళ్ళు నమ్మారు కదా అని చెప్పి వెంటనే ఇవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వెంటనే చెప్పలేదు. నేను అన్నీ చెప్తే మీరు ఇప్పుడు తట్టుకోలేరు అన్నాడు. తట్టుకోలేరంటే ఏంటి? ఇదే, ఇట్లాంటిదే. అదేంటి? ఆల్రెడీ వాళ్ళు యాజకులు శాస్త్రులు ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఏంటి కొత్త బోధ, నువ్వు ఏ అధికారం వలన ఈ బోధ చేస్తున్నావు, ఈ కార్యాలు చేస్తున్నావు అని చెప్పేసి వారు ఒకవైపు నిలదీస్తూనే ఉన్నారు. అలాంటి తరుణంలో మీరు వెంటనే ఇది చెయ్యాలి అని అంటే వారు చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి బోధ అయితే విననివ్వండి ఫస్ట్. అంటే మెల్లిమెల్లిగా. ఇప్పుడు సలైన్ ఎక్కించేటప్పుడు డ్రాప్లు ఎలా పడతాయి? అంత ఒకసారి గటగట తాపియచ్చు కదండి. అది ఆరోగ్యాన్ని ఇవ్వడానికి బదులుగా ప్రమాదానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. గటగట దాపించకుండా ఒక్కొక్క చుక్క కొన్ని మందులు అయితే ఇంకా ఇది యాస్ట్ వస్తూ ఉంటుంది పేషెంట్కి.
ఆ క్షణాలు లెక్క పెడతా ఉంటాడేమో, ఇంకెంతసేపు పడుతుంది అది అన్నట్టుగా అంత స్లోగా ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది అది. అలాగే యేసు ప్రభుల వారు అలా స్లోగా వాళ్ళకు ఫీడింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఆదిమ సంఘం అంటే ఇక పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఏమి రాలే, ఇంకా మెల్లమెల్లగా జరుగుతున్నది అది. ఆ ప్రక్రియలో వీళ్ళు ఇచ్చిన సలహా ఇప్పుడు వర్తిస్తుందా అంటే ఇప్పుడు వర్తించదు. ఇన్ కేస్ కరడుగట్టినటువంటి, ఇది నెగిటివ్ వర్డ్ కాదు, ఒక ఆచార సాంప్రదాయ వ్యవహారాలకి అలవాటు పడినటువంటి వ్యక్తుల మధ్యలోనికి నువ్వు కొత్తగా ఈ రక్షణ సువార్తను పట్టుకెళ్ళినప్పుడు వారు వినాలి, ఆలోచించాలి, నమ్మాలి, మారాలి అనేటువంటి ప్రాసెస్కి కొంత టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఉన్న పలంగా మీరు మీ ఇళ్ళల్లో నుండి బయటకు రండి, అవన్నీ పక్కకు పడేయండి, బయటపడేయండి అని అన్నావు అనుకో, అసలు ఫస్ట్ నువ్వు బయటకు వరా అంటారు. అంటారా అన్నారా? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఉంటే ఉండని, వారి సంగతి మాకేందో తెలుసు, వీళ్ళను కూడా నెమ్మదిగా ఎడ్యుకేట్ చేద్దాం. అంతేనండి, పాఠశాలకు పంపించి పెద్ద విద్యలు నేర్పించినట్టే, అంతే ప్రాసెస్ అలా ఉంటుంది ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఇది గుర్తుంచుకోవాలి మీరు, సువార్త ఎలా ప్రకటించాలి అనేటువంటి దాంట్లో ఇదొక కూడా ఒక పాయింట్, ఉదాహరణ. మేబీ ఈ టాపిక్లో చాలా వస్తున్నట్టున్నాయి, సువార్త ఎలా ప్రకటించాలి అనేటువంటి పాయింట్లు. ఓకే, రైట్. ఇప్పుడు పాపం నాకైతే పాపం అనిపిస్తుంది పవన్ చూస్తే. నలుగురు ఉన్నారు, నువ్వే స్వయంగా వాళ్ళను వెంట పెట్టుకొని వెళ్ళి నువ్వు కూడా తలక్షౌరం చేయించుకో. ఇక నిన్ను చూసిననుకో వాళ్ళు ఇట్టే, అరే ఏం గట్ల చెప్తురేంద్ర ఆయన గురించి, ఆయనే గుండె చేయించుకున్నాడు చూడండి, తలనీలాలు ఇచ్చేసాడు అని చెప్పి వాళ్ళు కూల్ డౌన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ పెద్దలు తీర్మానం చేస్తున్నారండి. వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల క్షౌరం చేయించుకున్నటకు. ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నాడు, వాళ్ళని వెంట పెట్టుకపో. నెంబర్ 1, వాళ్ళతో పాటు నువ్వు చేయించుకో. నెంబర్ 2, తగులుబడి చేయటానికి మంగళానికి ఖర్చులు ఉంటాయి కదా, అవి నువ్వే పెట్టు. వాళ్ళకి అయ్యేటువంటి తగులుబడి నువ్వే పెట్టుకొను. అప్పుడు నిన్ను గూర్చి తాము వినినటువంటి వర్తమానము నిజము కాదు. ఎవర్రా మోషేను పక్కకు పెడుతున్నాడు, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నది అని అంటారు మళ్ళీ. అప్పుడు నిన్ను గూర్చి చదవ వినిన వర్తమానం నిజం కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. ఇప్పుడు తలనీలాలు ఇచ్చావు అంటే ఇక్కడ అక్కడ వాళ్ళు మధ్య మార్గమును ఆలోచిస్తున్నారన్నమాట. తలనీలాలు ఇవ్వటం మూలంగా ఎవరికి ఏం హాని చేసినట్టయితే కాదు కదా, ఎవరినో దోచుకున్నట్టు, ఎవరికో మోసం చేసినట్టు, ఎవరికో హత్య చేసినట్టు, ఇలాంటి కోణంలో ఉండేటువంటిది కాదు కదా. గనుక అంత ప్రమాదము కానటువంటి దాని విషయంలో తగ్గుదాం. అంటే ఇది ఒక సమయస్ఫూర్తి, ఒక సమయోచితము అని అంటాం. ఓకే, ఈ విషయంలో తగ్గుదాం. అప్పుడు వాళ్ళందరూ నువ్వు యథావిధిగా ధర్మశాస్త్రమందు నడుచుకొనిచున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అంటే ఇది యూదులను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన సలహా. ఈ ఇచ్చిన సలహా ప్రకారమే ఆయన తర్వాత వెంటనే వీళ్ళని వెంట పెట్టుకుని వెళ్తాడండి. ఇప్పుడు పౌలు అక్కడ బెట్టి చేయలే, ఉన్న పరిస్థితిని ఆయన అర్థం చేసుకున్నాడు, వీళ్ళ సలహాను గౌరవించి వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళి వాళ్ళకు చేయించి ఆయన చేయించుకొని వాళ్ళ తగులుబడి పెట్టి ఇదంతా చేశాడంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి, ఆ మొదటి శతాబ్దములో ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి బోధకులు కూడా కొన్ని సందర్భాలలో పరిస్థితులను చూసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. పౌలు పేతురుల కంటే ఉద్దండులు ఎవరండి కదా, వాళ్ళు కూడా తగ్గాల్సిన చోట తగ్గారు, హెచ్చాల్సినటువంటి చోట హెచ్చారు. అయితే ఈ పెద్దలు పౌలు గారికి ఈ ఉపాయం, ఈ ఆలోచన ఇవ్వకపోతే ఏమై ఉండేది? బహుశా అది అక్కడ బెడుసుకొట్టేది, పౌలుని లేపేసేది. పౌలు లేపిన తర్వాత
మిగతా వాళ్ళు ఇప్పుడు యేసయ్యని చంపేసిన తర్వాత ఎక్కడో అక్కడ పోలే, పౌలు చంపిన తర్వాత ఈ అన్యజనులందరూ ఏమవుతారు? మళ్ళా పూర్వపు ఆచారంలోనికి వెళ్ళిపోయేటువంటి వారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆలోచన మంచిదేనా కాదా? మంచిదే. అంటే ఇప్పుడు పౌలు గారు యెరూషలేమునకు రావటం ప్లస్ అయిందా మైనస్ అయిందా? అంటే పెద్దలను ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు పెద్దలను కలుసుకొని దాన్ని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అని తెలుసుకోవటానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు ఇది అయిపోయింది. మరి యూదుల గురించి అయితే ఇట్లాంటి స్టెంట్లు ఇట్లాంటివి. మరి ఇప్పుడు ఇది అన్యజనులు కూడా చూస్తారు కదా. అరే మరి ఇప్పుడు తలనీలాలు ఇవ్వచ్చా అని అంటారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు చిక్కు ఇది యూదుల వైపు నుండి ఈ ప్రశ్న, అన్యజనుల వైపు నుండి ఇంకో ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు అన్యజనులను దృష్టిలో పెట్టుకుని ఏం చేశారట? అయితే విశ్వసించినటువంటి అన్యజనులను గూర్చి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని అనిరి. అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ పత్రిక మనం రాశాము, మీరే పట్టుకెళ్ళారు, అది మీకు తెలిసిందే. అద్దట పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి ఎంత ములుక్కుంట చేసిండో ఈ పని చేసి ఉంటాడో. శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపేను. అలా ఆయన వెళ్ళి ఆ పని చేయటము జరిగింది. ఇక ఆ తర్వాత పౌలును వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ప్రాణాపాయం తగ్గుతుందండి. ప్రాణాపాయం ఒకటి తప్పిపోతుంది. పౌలును అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అధికారుల యొద్దకు తీసుకెళ్ళడం జరుగుతుంది. న్యాయాధిపతుల ముందు విచారణకు వెళ్తాడు, రాజుల ముందుకు వెళుతాడు, ఆ పిమ్మట రోమాకు వెళుతాడు. చెరసాలలో అలా ఉండి ఇలా బయటికి వస్తాడు. ఆ తదనంతరము ఏం జరిగింది అనేటువంటి బైబిల్లో ఉండదు. ఆ రోమాలో ఉన్నప్పుడే చాలా పట్టణాల వారికి పత్రికలు రాసి పంపించడం అనేటువంటి జరిగింది. అయితే మచ్చుకు ఈ 3 సందర్భాలని మనం సంఘములో లేదా పరిచర్యలో ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి దానికి ఆలోచించుకున్నాం. మొదటిది మనం ఆలోచించింది ఏంటి? మొదటి విషయము, పౌలు విషయములో అపోస్తలులు భయపడినటువంటి సందర్భం. అప్పుడు బర్నబా గారు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ వారిని కలపటం జరిగింది. ఓకేనా? అయితే పౌలు గారి బోధన బట్టి అక్కడ వెంటనే చంపేద్దామనేటువంటి ఆలోచన వస్తే, పౌలు గారు దయచేసి ఏమనుకోవద్దు, మీకు ఒక నమస్కారం, మీరు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళండి. ఆల్రెడీ ఇక నుండి చెల్లాచెదరైపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరొకసారి ప్రమాదం ఉత్పన్నమవుతే అసలు ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా పోతుంది. దయచేసి పట్టణాన్ని విడిచిపెట్టండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఆయన బాధపడి ఒక విధంగా అలిగి అని చెప్పొచ్చు. బాధపడి అలిగి ఆయన ఊరికి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు కూడా బర్నబా గారు చాలా చక్కగా మళ్ళీ పౌలుని బలపరిచి ప్రోత్సహించి సేవలోనికి తీసుకురావడం జరుగుతుంది. పరిష్కారం అనేటువంటి ఎలా జరిగింది అంటే, పరిచయంలో ఒక సమస్య వస్తే పరిష్కారం చేశాడు, అలిగి ఇంటికి వెళితే ఒక పరిష్కారం చేశాడు బర్నబా, ది గ్రేట్ పర్సనాలిటీ. ఓకే, రైట్. ఆ తర్వాత ఇప్పుడు సున్నతిని గురించినటువంటి సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించారు అనేటువంటి విషయాన్ని చూసాం. అవునా? ఇక్కడ మొత్తంగా మోషేనే పక్కకు పెడుతున్నారు అనేటువంటి టాక్ వస్తే, చంపేద్దాము అనేటువంటి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాణాపాయం నుండి తప్పించడానికి వీరెలా సమస్యని పరిష్కారం చేశారు అనేటువంటిది ఇక్కడ మనం గమనించినటువంటి విషయం. దీంట్లో భాగంగా మాటల్లో చెప్పాను నేను ప్రారంభంలో. అంటే ఈ విషయం సమస్య పరిష్కారం అనేటువంటి దాంట్లో ఏమని, ఒకనికి వివాదము ఏదైనా వచ్చినట్టయితే, నష్టం ఏమైనా కలిగించినట్టయితే ఏం చేయాలన్నాం?
ఎవరైనా నీ ఎడల ఎవరైనా నీ ఎడల అన్యాయంగా ప్రవర్తించినట్టయితే నువ్వేం చేయాలి? వెళ్ళి వ్యక్తిగతంగా మాట్లాడు. ఇది ప్రొసీజర్. వింటే సంతోషం, వినకపోతే ఒక ఇద్దరు పెద్దలని ఎవరైతే బాగుంటుందో సెలెక్ట్ చేసుకుని ఆ ఇద్దరు పెద్దల్ని తీసుకెళ్ళి మాట్లాడు. మేబీ దాంతో అతడు ఒప్పుకోవచ్చు, సంతోషం ఒప్పుకుంటే. ఒప్పుకోకపోతే సంఘం అంతటి మధ్యలో కూర్చుండబెట్టు. సంఘము చెబితే వింటాడు, ఆల్మోస్ట్ 99% వింటాడు. అప్పటికి వినకపోతే బహిష్కరించండి. ఇది ప్రొసీజర్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇద్దరిని తీసుకెళ్ళు, సంఘం మధ్యలో కూర్చుండబెట్టు అంటే దాని అర్థం ఏంటి? నీ సమస్య పరిష్కారం చేసుకోవాలి అని అంటే సంఘమును నువ్వు సంప్రదించాలి. ఫైనల్గా సంఘమును నువ్వు పరిష్కరించాలి. ఇప్పుడు మీలో కొంతమంది అంటే ఇప్పుడు మనం చదువుకున్న ఈ అనుభవాలన్నిటిని బట్టి ఎవరైనా సేవకులు అయ్యారు, ఏ ఊర్లోనైనా సంఘమును నడిపిస్తున్నారు, అక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నమైంది, మీ శక్తి కొలది పరిష్కారం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు, అవుతే సంతోషం. ఇన్ కేస్ కాలేదనుకోండి, మీరు ఎవరిని సంప్రదించాలి? ఏ సంఘము నుండి అయితే మీరు సాగనంపబడ్డారో, ఏ సంఘములోనైతే మీరు పెరిగారో, ఏ సంఘములోనైతే మీరు పుట్టారో ఆ సంఘమును సంప్రదించి సమస్యకి పరిష్కారం చేసుకోవాలి. అది వ్యక్తిగతం కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘపరమైనది కావచ్చు, లేకుంటే సంబంధం లేని వ్యక్తులను గురించినదైనా కావచ్చు. సమస్య ఏదైనా వచ్చినట్టయితే దాన్ని పరిష్కరించుకోవటానికి పెద్దలను సంప్రదించాలి. సంప్రదించాము అంటే సంప్రదించటం మాత్రమే చేస్తే సరిపోదు. ఏం చేయగలగాలి? సంప్రదించాలి, పెద్దల తీర్మానాన్ని గౌరవించగలగాలి. ఇప్పుడు పౌలు అంతటి వాడు ఎంత తగ్గాడు? కాబట్టి పెద్దల తీర్మానాన్ని గౌరవించగలగాలి. అప్పుడు సమస్యని పరిష్కరించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ప్రియులారా, భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా ఉత్పన్నమైనట్టయితే తప్పకుండా అలాంటి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఈరోజుకి ముగిస్తున్నాను.